పశ్చిమలో ఎమ్మెల్సీ రాజకీయం వేడెక్కుతోంది. త్వరలోనే 2 స్థానాలు ఖాళీ అవుతుండడంతో ఎవరికి వారే వీటిని దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక సంస్థల ప్రాతినిధ్య కోటాలో ఎంపికయ్యే ఈ స్థానాల్లో వైసీపీ పాత్ర నామమాత్రంగానే మారింది. తెలుగుదేశం పార్టీకి పూర్తి మెజార్టీ ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో శాసనమండలి స్థానాలు ఎవరిని వరిస్తాయనే చర్చ జోరుగా సాగుతోంది. స్థానిక సంస్థల కోటాలో ఉన్న 2 ఎమ్మెల్సీ స్థానాలకు మార్చితో కాలం ముగుస్తుంది. ఇప్పటికే కొంతమంది అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల్ని కలుస్తూ తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. మరికొందరు సామాజిక వర్గాల బలాబలాన్ని లెక్క వేసుకుంటూ తమకే స్థానం దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. వీటిలో ఒకటి ప్రస్తుతం శాసనమండలి విప్ ఆంగర రామ్మోహన్ రావుది కాగా, మరొకటి వైసీపీకి చెందిన మేకా శేషబాబు స్థానం. 2014 స్థానిక సంస్థల ఎన్నికల్లో అతి స్వల్ప స్థానాలు మాత్రమే వైసీపీకి దక్కాయి. గెలిచిన వారు కూడా టీడీపీలో చేరారు. దీంతో వైసీపీ స్థానిక సంస్థల కోటాలో శాసనమండలికి ఎవరిని పోటీలో నిలబెట్టే పరిస్థితి లేదు. మరోవైపు ప్రస్తుతం శాసనమండలిలో విప్గా ఉన్న తనకు మరోసారి చంద్రబాబు అవకాశం ఇస్తారని భావిస్తున్నారు ఆంగర రామ్మోహన్ రావు. వెనకబడిన వర్గాలను ప్రోత్సహించడంలో నాకు అనేక అవకాశాలు తెలుగుదేశం పార్టీ ఇవ్వడం, ఎన్టీ రామారావు గారు మొదటి నుంచి కూడా ఈ స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ తీసుకురావడం వల్ల ఈ జిల్లాలో ఒక బీసీ నాయకుడిగా నాకు అవకాశం వచ్చింది. మళ్ళీ ఎమ్మెల్సీగా నాకు అవకాశం ఇస్తారని పార్టీ అనుకుంటున్నాను. తప్పనిసరిగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా నాకు అవకాశం ఇస్తారని పూర్తి నమ్మకం ఉంది. జిల్లా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి ఏకగ్రీవంగా పేర్లను అధిష్టానానికి పంపే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవ్వబోతున్నాయి. ఆ ఖాళీ అయిన స్థానాల్లో ఎవరైతే పార్టీలో ప్రముఖంగా పనిచేశారో వాళ్ళందరికీ కూడా భర్తీ చేయడానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కసరత్తు చేస్తున్నట్టుగా మాకు మా పార్టీలోను వినికిడి, నాయకుల్లోనూ వినికిడి. ఎమ్మెల్యే కోటాలో వైసీపీకి చెందిన ఓ స్థానం ఖాళీ అవుతోంది. ఈ స్థానాన్ని ఆ పార్టీకి చెందిన ఆళ్ల నాని ఆశిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు జగన్ కూడా హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది.